ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. జీవితం ప్రారంభం అంటే ఏమిటి? ఈరోజు తెలుసుకుందాం. కేవలం పుట్టడం, చదవడం, ఉద్యోగం చేయడం, సంపాదించడం, కుటుంబంతో జీవించడం కాదు. జీవితం అంటే ఆధ్యాత్మికంలోకి అడుగుపెట్టడం, ధర్మమైన జీవనం గడపడం. మనిషి పుట్టిన క్షణం నుండి అతని జీవితం ప్రారంభమైందని అనుకుంటాడు. కానీ నిజానికి అది జీవితం యొక్క శరీర ప్రయాణం మాత్రమే. అసలు జీవిత ప్రారంభమయ్యేది మనిషి తనను తాను ప్రశ్నించుకోవడం మొదలుపెట్టినప్పుడు. నేను ఎవరిని? నేనెందుకు పుట్టాను? నాకు సంభవించే ఈ కష్టాలు, సుఖదుఖాలు ఎందుకు? ఈ ప్రశ్నలు మనసులో మేల్కొన్నప్పుడు జీవితంలో నిజమైన అర్థాన్ని పొందుతుంది. ఆధ్యాత్మికంలోకి అడుగు పెట్టడం మొదలవుతుంది. ఆధ్యాత్మికత జీవితం అంటే అడవులకు వెళ్ళి తపస్సు చేయడం కాదు. అది మనలోని లోతుల్లోకి మనం చూడడం. మనం కోపం, అసూయ, ద్వేషం, ఆశలు, భయాలు వీటన్నిటినీ జాగరూకత గమనించడం. మనిషి ఎక్కువగా బాహ్య ప్రపంచంలోనే తిరుగుతాడు. డబ్బు, పేరు, ప్రతిష్ట, మానవ సంబంధాలు ఇవే జీవితమని అనుకుంటాడు. కానీ ఇవన్నీ తాత్కాలికం, నీటి బుడగల వంటివి. శరీరం మారుతుంది, పరిస్థితులు మారుతాయి, సంబంధాలు మారుతాయి. మరి మారనిదేమిటి? ఆత్మ మాత్రమే. ఆ సాక్షిని తెలుసుకోవడమే ఆధ్యాత్మిక జీవితం. ధర్మజీవనం అంటే ఏమిటి? ధర్మం అంటే కేవలం పూజలు, యాగాలు చేయడం కాదు. ధర్మం అంటే సత్యంగా జీవించడం, ఎవరిని మోసం చేయకుండా ఉండడం, తన వల్ల ఎవరికి నష్టం కలగకుండా ఉండడం, తన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం. ధర్మజీవనం గడిపే మనిషి బయటకు చాలా సాధారణంగా కనిపిస్తాడు. కానీ అతని అంతరంగం ప్రశాంతంగా, గంగా ప్రవాహంలా శుద్ధంగా, నిర్మలంగా ఉంటుంది. అతను తెలిసి తప్పు చేసినా, తెలియక తప్పు చేసినా ఒప్పుకుంటాడు. మంచిదని తెలిసినా అయ్యో ఆ పని నేను చేయలేకపోయానే అని తనకు తాను ప్రశ్నించుకుంటాడు. ధర్మం అనేది మనకు శుభ్రంగా ఉండే స్థితి. కష్టాలు, నష్టాలు, బాధలు లేకుండా జీవించడం సాధ్యమా? జీవితం అంటే సుఖదుఖాల కలయిక. వర్షం వచ్చినప్పుడు మట్టిలో ఆ వర్షం నీరు పడగానే బురదగా మారుతుంది. కానీ అదే వర్షం లేకపోతే పంటలు పండవు. అలాగే కష్టాలు లేకుంటే మనిషి లోతుగా ఆలోచించడు. బాధలు లేకుంటే మనిషి పరిపక్వత పొందడు. అంటే బాధలు కలగకుండా జీవించడం అంటే బాధలు రాకూడదని కాదు. బాధలు వచ్చినా మనసు కృంగిపోకుండా ఉండడం. నష్టం జరిగినా జీవితం ముగిసిపోయిందని బాధపడకపోవడం. ఇలా ఎప్పుడు సాధ్యమవుతుంది? మనిషి ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నప్పుడు. నిజమైన జీవితం ఎప్పుడు మొదలవుతుంది? మనిషి ఇతరులను నిందించడం మానేసి తన బాధ్యతను గుర్తెరిగి వాటిని తాను స్వీకరించినప్పుడు జీవితం మొదలవుతుంది. అలాగే మనిషి తన అహంకారాన్ని తగ్గించి వినమ్రంగా మారినప్పుడు అతని నిజ జీవితంలో మొదలవుతుంది. సుఖం వస్తే మైమర్చిపోకుండా, దుఃఖం వస్తే కుంగిపోకుండా సమన్యాయంతో ఉన్నప్పుడు జీవితం మొదలవుతుంది. భౌతిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం. భౌతిక జీవితం నాకేమిటి లాభం అంటుంది. ఆధ్యాత్మిక జీవితం నా వల్ల ఎవరికి మేలు అని అడుగుతుంది. ఆదిత్యయోగి. భౌతిక జీవితం పోలికలతో నిండినది. ఆధ్యాత్మిక జీవితం కృతజ్ఞతతో నిండినది. భౌతిక జీవితం భయంతో నడుస్తుంది. ఆధ్యాత్మిక జీవితం విశ్వాసంతో నడుస్తుంది. అలాగే జీవితం అనేది ఒక పరీక్ష కాదు, మనిషిలో కలిగే ఒక పరిణితి. మనిషి అంతర్లీనంగా దాంకున్న చీకట్లు తొలగి అతని మనసు వెలుగులోకి రావడం జీవితం. ధర్మం అనుసరించి ఆధ్యాత్మికంగా ఎదిగి సమన్యాయంతో జీవించడం జీవితం. కష్టాలు లేకుండా కాదు, కలిగే కష్టాలను జ్ఞానంగా మార్చుకుంటూ జీవించడం జీవితం. నష్టాలు లేకుండా కాదు, నష్టాల్లో కూడా అర్థాన్ని కనుగొనడం జీవితం. బాధలు లేకుండా కాదు, బాధలను బలంగా తనకు
అనుకూలంగా చేసుకోవడం జీవితం. అందుకే జీవితం మొదలు పెట్టాలనుకుంటే ఈ విశ్వం మార్చవలసింది అవసరం లేదు. మనసు మారితే చాలు, మన దృష్టి మారితే చాలు, మన నిజమైన నిర్మలమైన జీవితం ప్రారంభమవుతుంది. ఆ జీవితమే భగవంతుడు మనకు ప్రసాదించిన జీవితం. సూక్ష్మశక్తి స్వరూపాలైన దేవతలు భగవంతుని స్వరూపాలు. ఒక్కొక్క దేవత ప్రధానంగా ఒక్కో విధమైన శక్తిని ప్రసరిస్తుంది. లోకంలో మానవులు తమ అభీష్ట సిద్ధి అనిష్ట పరివారానికి దేవతారాధన చేస్తారు. భక్తి జ్ఞానం తాత్విక స్థాయికి చెందినవి. ఆ స్థాయి మానవుడు ఎదగాలి. కానీ లోకంలో అందరూ తత్వ జిజ్ఞాసులు కారు. అభీష్ట సిద్ధి ప్రాపంచిక సుఖాలు తీసి పారేయలేనివి. వాటిని ప్రాధాన్యం లేకపోయినా వాటి అవసరాలుంటాయి. వాస్తవానికి భగవత్ అనుగ్రహంతో వాటిని సంపాదించడం మంచిదే. తద్వారా ఆ వస్తు ప్రాప్తికి భగవత్ శక్తి పవిత్రత లభించి ఆ వస్తు వినియోగం ద్వారా చిత్తశుద్ధి లభించి క్రమంగా జ్ఞానభక్తులకు హేతువవుతుంది. తాత్వికంగా కాక దేవతా దృష్టిలో చూస్తే వేదం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. ఒక్కొక్క యజ్ఞ ప్రక్రియలో ఆయా దేవతలకి ప్రీతికర పదార్థాలు చెప్పబడ్డాయి. ఆదిత్యయోగి అందరూ తాత్విక స్థాయి చెందలేరు కదా. వాటిలో పెద్ద అంతరార్థాలు కోసం వెతకనక్కర్లేదు. సుఖప్రాప్తికి భౌతిక ప్రయత్నాలు ఎలాంటివో ఈ దేవతారాధనలో అలౌకికోపాయాలుగా అలాంటివే. ఇవి ఉదాత్త తాత్విక చింతనకు చెందకపోయినా నిత్యములు కావు కనుక వీటిని కాదనక్కర్లేదు. పైగా తత్వదృష్టితో చిత్తశుద్ధి హేతువులు భక్తి భూదయ అనే వాటిని అవి అవరోధాలు కూడా కావు. నిజాయితీగా చెప్పాలంటే అలాంటి ఔన్నత్యం సర్వజన సాధారణ కాదు. కష్టాలు దాటి లోకయాత్ర సాగించడం కూడా జీవితంలో భాగమే. వీటికి దేవతా సహాయము, అందుకు అనుష్ఠానము సమర్థనీయాలి. ఇతరులకు హానికరం కాని కోరికను కాదనవలసిన అవసరం లేదు. మానవ సహజమైన లక్షణాలను సహజ ప్రక్రియలో నిగ్రహించుకోవాలి. అసహజంగా నిరాకరించరాదు. దైవానుకూలత లేనిదే ఏ స్థితి లేదు కనుక ఆ అనుకూలతను సాధించే ప్రక్రియలే ఈ విధమైన ఆరాధనలు. పారే ఏరుని పంట కోసం కాలువ కట్టినట్లుగా దైవశక్తి మన అనుకూలత కోసం ప్రార్థించడం తప్పు కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.